కొత్త క్రియేటర్స్ ఆర్ అప్కమింగ్ హూ వాంట్ టు క్రియేట్ సమ్ కాంటెంట్, వాళ్ళకి కొన్ని టిప్స్ కానీ లైక్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని అంటే వాట్ డూ యూ గివ్ సజెషన్? ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, రొటీన్ గా అయితే అస్సలు ఉండకూడదు. యాక్చువల్గా యూనిక్ గా నీ దగ్గర కావాలంటే దే షుడ్ బి సంథింగ్ డిఫరెంట్. లైక్ ఇప్పుడు మీరు కంటెంట్ మామూలుగా క్రియేట్ చేస్తారు కదా యూజువల్లీ, అంత ఫాస్ట్ గా కైండ్ ఆఫ్ ఆ కంటెంట్ కానీ లైక్ మేము చూసే లోపే మాకు మళ్ళీ ఫోన్స్ లో వచ్చేస్తుంది. యాక్చువల్గా నిన్న ఫెస్టివల్కి వెళ్ళా పద్మనాభ్, నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చారు చాలా మంది, 2-3. వాళ్ళు ఇంటికి వచ్చి ఎడిట్ చేసే లోపే నేను వేస్తాను. అదేంటి బ్రో అంత బేగ వేస్తా అంటే పోస్ట్ చేస్తా. పోస్ట్ చేస్తా విత్ ఇన్ 1 hour లో, విత్ ఇన్ 1 hour కూడా కాదు, 1/2 hour. క్రేజీ. ఇది నెగటివ్ కమెంట్స్ కి ఈ ట్రోల్ చేసే వాళ్ళది ఆ బ్రాకెట్ లో ఏం చెప్తావు? అంటే కొన్నిసార్లు రిప్లై ఇద్దాం అనిపిస్తుంది. రిప్లై ఇస్తే వాడికి ఆన్సర్ చేసి మళ్ళీ వాడు అలా ప్రొలాంగ్ చేస్తాడు. ఎందుకులే జస్ట్ వదిలేస్తే వాడు ఏదో పెట్టుకున్నాడు కాదు, లైక్ కైండ్ ఆఫ్ స్టార్టింగ్స్ లో కానీ మిడ్ స్టార్టింగ్ లో పెట్టేవాడిని, అది ఎక్స్పీరియన్స్ అయ్యాక పెట్టడం మానేసాను. నాకు తెలిసి అరౌండ్ 532K ఫాలోవర్స్ ఇప్పుడు. సో నీ జర్నీలో మేజర్ గా నీకు పర్సనల్ గా టర్నింగ్ పాయింట్ ఏంటి? ఐ కెన్ స్టాండ్ ఆన్ దిస్ పేజ్. ఇప్పటికీ స్టాండ్ అవుతానని అనుకోలేను. అంటే అలాగే ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎవరినైనా మీ ఫ్యామిలీ వాళ్ళని కలిసినప్పుడు కానీ నీ ఇన్కమ్ ఎంత బాబు ఇన్స్టాగ్రామ్ లో చేస్తా అంటే వాళ్ళకి ఐడియా లేదు. అంటే ఇన్స్టాగ్రామ్ లో వ్యూస్ బట్టి మనీ వస్తాయి అనుకుంటారు చాలా మంది. అది యూట్యూబ్ లో వస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో త్రూ పెయిడ్ ప్రమోషన్స్ వస్తాయి. ట్రూ. లైక్ ఎంపీ భరత్ గారికి నీకు ఉన్న రిలేషన్ ఏంటి? చాలా క్లోజ్ అనుకుంటా. అంటే లైక్ అఫ్ కోర్స్ మాకు తెలిసింది, లైక్ యాజ్ ఆడియన్స్ గా మేము చూసేది నేను అడుగుతున్నా. అన్న అంటే ప్రతి దగ్గర ఈవెంట్ లో కనపడుతున్నప్పుడు మాట్లాడతాం, వాట్స్ గోయింగ్ ఆన్ అడుగుతారు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ ఆర్ నాట్. నైస్ సూపర్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో అక్కడ నువ్వు బస్ లాంచ్ చేశారు కదా, ఏంటి మాట్లాడారు? ఆ డిస్కషన్ ఏంటి? ఫస్ట్ అదే మీ ఇన్కమ్ అంతా అడిగారు. లైక్ మరి స్టార్టింగ్ లో మీ పేరెంట్స్ ఎలా ఒప్పించావు అసలు? అంటే డాడీ అన్నారు, అంటే జాబ్ క్విట్ చేసినప్పుడు ఎందుకురా క్విట్ చేసావు, జాబ్ చేసుకోవచ్చు కదా అని. అప్పుడు నేను ఒకటి అన్నా, డాడీ నేను నా హ్యాపీనెస్ కోసం బ్రతకాలనుకుంటున్నాను, వేరే వాళ్ళ కోసం కాదు అని డాడీకి చెప్పాను. డాడీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు నన్ను ఇంకా ఏం అడగలేదు. అది చంద్రబాబు నాయుడు చూసినప్పుడు చాలా మమ్మీ చెప్పారు, చాలాసార్లు చూసారా డాడీ ఫోటో. నైస్. నీకు తెలియకుండా చాలా మందికి నీ ఫ్రెండ్స్ కి లైక్ అందరికి కాల్ చేసి అడిగా ఏదైనా మనోడు గురించి ఒక చిన్నది ఏదైనా ఇన్సిడెంట్ అడుగుదాం అన్నట్టు. అందరూ మంచోడు రేలంగి మామయ్యలాగా పేరు పెట్టించుకున్నావు ఏంటి మంచోడు అని? మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు.